క్రీమీ చికెన్ పార్మెజాన్ సూప్ ఎలా చేసుకుందామో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకుందాము. అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం, ఎందుకంటే బటర్ ఉడకనే మాడిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఒక 3 గార్లిక్ క్లోవ్స్ని మనము చిన్నగా చాప్ చేసుకొని, గార్లిక్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్మాల్ ఆనియన్ని కట్ చేసి వేసుకుంటాము. ఆ తర్వాత నేను లైట్గా సాల్ట్ వేసాను అన్నమాట. ఇలా చికెన్ని మనము సపరేట్గా కుక్ చేసుకుంటాము. అందులో టర్మరిక్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని సపరేట్గా కుక్ చేసుకొని ఆ చికెన్ని ఈ ఆనియన్ దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకుంటాము. దాంట్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటే మైదా పిండి మంచిగా ఉడికేదాకా చేసుకొని అందులో 1 లీటర్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేశాను అన్నమాట. అందులో మీకు స్టాక్ క్యూబ్స్ అని దొరుకుతాయి. నేను నార్ చికెన్ స్టాక్ క్యూబ్స్ వేసాను, 2 క్యూబ్స్. దాంట్లో ఇటాలియన్ హర్బ్ మిక్స్, కావాల్సినంత పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి, నా దగ్గర లేవు. సాల్ట్ ఇంతకుముందు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. నేను అందులో స్పినచ్ యాడ్ చేశాను అన్నమాట. మీరు స్పినచ్ ప్లేస్లో మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. నేను స్పినచ్ యాడ్ చేస్తాను. స్పినచ్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకుంటాము. దాంట్లో ఒక 150 ml ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది బయట, అది యాడ్ చేసుకోండి. క్రీమ్ అంతా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉంటాం అన్నమాట. దాంట్లో నేను పార్మెజాన్ చీజ్ యాడ్ చేస్తాను. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. ఆ చీజ్ అంతా మన క్రీమ్ ఆ సూప్లో మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉంటాం అన్నమాట. అంతా బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచి ఆఫ్ చేసుకోండి.